ఈ రోజు నా డే 9 ఆఫ్ 100 డేస్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ లెర్నింగ్ తెలుగు వ్లాగ్ లేట్ ఎడిట్ అండ్ పోస్ట్ చేస్తున్నా. అంటే ఫీవర్ వచ్చాక అసలు ఎడిటింగ్ అవ్వట్లే. సో ఈ రోజు సాటర్డే, అందుకోసం కొంచెం లేట్ గానే లేసా అండ్ లేచి ఫస్ట్ వాషింగ్ మషిన్ లో బట్టలు వేసి వాష్ కోసం పెట్టేసా. అంటిల్ ఇట్ గెట్ వాష్ నేను ఫ్రెషన్ అప్ అయ్యి జిమ్ కి వెళ్ళిన. ఈ రోజు మనం ఆర్మ్స్ ట్రైన్ చేస్తున్నాం. సో ట్రైసెప్ కోసం 3 సెట్స్ అండ్ బైసెప్ కోసం 3 సెట్. ట్రైసెప్ కోసం స్కల్ క్రష్, కేబుల్ ఎక్స్టెన్షన్ పుష్ డౌన్, ఓవర్ హెడ్ కేబుల్ ఎక్స్టెన్షన్తో ట్రైసెప్ కంప్లీట్ చేసా అండ్ బైసెప్ కోసం ప్రీచర్ కర్ల్ అండ్ డంబెల్తో వర్కౌట్ కంప్లీట్ చేసా. లెగ్స్ చాలా పెయిన్ ఉంది. ఎస్టర్డే లెగ్స్ ట్రైన్ చేసా, అందుకోసం రిటర్న్ వచ్చాక మన బట్టలు వాష్ అయింది. సో బ్రేక్ఫాస్ట్ కోసం ఎగ్ ఆమ్లెట్ అండ్ చపాతీ ప్రిపేర్ చేసి వాష్ అయిన బట్టలకి టెరెస్కి డ్రై కోసం తీసుకొని వచ్చిన. అగైన్ ఈ వెయిట్తో టెరెస్ ఎక్కాలంటే చాలా కష్టం. సరేలే అని బట్టలు ఆరేసి స్నానం అండ్ బ్రేక్ఫాస్ట్ చేసి నేను రెడీ అయ్యాను. సో ఈ రోజు నేను నా కలీగ్ జతకి షాపింగ్కి వెళ్తున్నా జయనగర్కి. సో నా ప్లేస్ నుంచి కేఆర్పురం తనక బస్కి వెళ్ళి అక్కడ నుంచి మెట్రో క్యాచ్ చేసి జయనగర్ రీచ్ అయ్యాము. కానీ ఇక్కడ వీకెండ్ ఉంది, అందుకోసం ఫుల్ క్రౌడ్. బట్ హియర్ మోస్ట్లీ లేడీస్ కోసమే షాపింగ్ ఉంది. సో నా కలీగ్ది మొత్తం షాపింగ్ అయ్యాక మేము చిక్పేట్ వచ్చాము. సో ఐ క్యాన్ ఆల్సో బై సంథింగ్. బట్ వానాకి అది నచ్చట్లే. ఫుల్ వర్షంతో రోడ్స్ అండ్ మార్కెట్ డిస్టర్బ్ అయింది. స్టిల్ వి వెంట్ టు చిక్పేట్. బట్ ఆడ వచ్చినాకనే తెలిసింది దట్ రోడ్ షాపింగ్ సండే ఉంటుందంట. సో ఈడ వచ్చేటిది రెయిన్లో వేస్ట్. సో బస్ క్యాచ్ చేసి రిటర్న్ వెళ్ళినాం అండ్ వర్షం చూసి నాకు టెరెస్లో బట్టలు ఆరేసింది, అది దాసం వచ్చింది. హోప్ సో ఆడ వాన పడట్లే. రిటర్న్ వచ్చాక మాకు చాలా ఆకలైంది. సో చికెన్ మంది తిని రిటర్న్ వెళ్ళి ఫస్ట్ టెరెస్ కి పోయి ఆరేసిన బట్టలకి చూసా అండ్ థ్యాంక్ ఇడ వర్షం పడిలేదు. సరేలే ఈరోజు ఫుల్ టైర్డ్. సో ఫస్ట్ రెస్ట్ తీసుకుందాం. ఈరోజు కోసం ఇంతేనే. మళ్ళీ కలుద్దాం ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ స్టే స్ట్రాంగ్.